వాటర్ లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా వాటర్ కావాలంటే సెల్ మీద ఉడకాలి. సెల్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ పక్కన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీమ్ దంగల్. ప్రజెంట్ మేము మా ఊరికి వచ్చాం ఫ్రెండ్స్, రాఖీ పండుగ కోసం. ఆల్రెడీ రాఖీ అయితే కట్టించుకున్నాం. సరదాగా కాసేపు బయటకు వెళ్దాం అని చెప్పేసి, చేపలు పట్ట పోదాం అని చెప్పేసి వెళ్తున్నాం. మా తమ్ముడు, నేను, మా అబ్బాయి ప్లస్ మా కోడలు, మా బాబాయ్ ఉన్నాడు. ఆల్రెడీ డ్రైవింగ్ చేస్తున్నాం, డ్రైవింగ్ సీట్ లో. ప్రజెంట్ మేమైతే ఫిషింగ్ చేయడం కోసం వెళ్తాను. మా ఊరు పక్కన ఒక డ్యామ్ ఉంటది, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తాను. సో చూద్దాం ఆ డ్యామ్ లో మరి ఫిష్ చేపలు ఉన్నాయా లేవో. సో అంటే చిన్నప్పుడు సరదాగా పట్టేది. అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో అయితే మేము ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే చేపలు పట్టడానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డ్యామ్ పక్కన పరిసర ప్రాంతాలు ప్లస్ డ్యామ్ లో చేపలు ఉన్నాయా లేవో మేమైతే పక్క ఎక్స్ప్లోర్ చేస్తాం. మాక్సిమం మేమైతే ట్రై చేస్తాం. సో అందులో చేపలు ఉంటే మొత్తం పక్కా పడతాం. దానికోసం ముందుగానే అయితే ఎర్రలు తవ్వుకున్నాం ఫ్రెండ్స్. సో ఎర్రలు తెలుసు, ఎర్రలు అంటే వానపాము. మట్టి వేసినాం. ఇలా మట్టి ఎందుకు వేసినాం అంటే పైకి రాకుంటుంటాయి అని వేసినాం. ఈ ఎర్రలతోనే ఆడ ఎర్రలు ఎట్లా కూర్చోాలి, గాలానికి ఎర్రలు గాలం వచ్చి గాలం వేసి గాలంతో చేపలు పడతాం, వల కాదు. ఎక్కువ చూసినట్టయితే ఇటు మా సైడ్ మా ఊరు మానేరు. సో మా ఊరు పక్కనే మా పిచ్చంపేట గ్రామంలో డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మా ఊరి మానేరు పొలాలు ప్లస్ మా ఊరి తాటి చెట్లు కూడా అట్టే ఉంటాయి. తాటివనం ప్రజెంట్ అయితే 2 గాలాలు తీసుకున్నాం. ఈ 2 గాలాలు తీసుకొని ఈ టాంకర్స్ కు దీనికి కట్టేసి అన్నిద్దాం. అయితే మిర్జంపేట గ్రామం దాటి పక్కకు వచ్చినాము. ఆ పక్క సమ్మక్క సారక్క గద్దెలు మాకు ఎవ్రీ 2 years ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అక్కడ కనబడుతున్న టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ పక్కన గద్దెలు ఉంటాయి. బురదలేం లేవు, గంట ఏం కొట్టిపోయలే. కానీ మీరు చూసుకున్నట్టయితే ముందర మానేరు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇవి అన్ని మానేరు పక్కన తాళ్ళు, అందరు గౌడ్ సాబులు ఇస్తారు. ఈ తాళ్ళ చెట్టు మానేరు దగ్గరలో. ముందు చూస్తే మీకైతే మానేరు ఫ్రెండ్స్. చలో బాబాయ్, నీళ్ళు ఫుల్. అక్కడ కరెక్ట్ దొరికితే పట్టుకురా, లేకపోలేదు ఇరుస్తా కదా. ఇది చక్కగా ఉన్నది బరి. ఏంటిది అది? ఏం బరి? ఇదేరా, ఇది బొమ్మడిదా? బరువు ఉంటుంది చూడు, మరి ప్రయత్నం చేయి. అత్త తీసుకురా, లేకపోలేదు. చేపలు పోతేనే అయితే లేదా బాబాయ్, పడ్డా పడకుండా టైం పాస్ అయితే ఫుల్. చెల్లు నీకు నడవచ్చు, రాదు ఇటు ఇట్రా, ఇట్లా చలో చలో చలో. అటెందుకు రా, ఇంట్లోకెళ్ళి పోతే దిగవాడది. దొరికిందా కట్టే? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చేపలు పట్టడానికి మనకి ఏదైతే అంటే ఎర్ర పెట్టినాక ఈ బెండ అనేది చాలా ముఖ్యం. టాంకుస్కు కట్టడం జరుగుతుంది. చేపలు పట్టడంలో మెయిన్ పాత్ర ఈ బెండదే ఉంటుంది ఎక్కువ. సో చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ. సరేదా. చికెన్ తీసుకొని బాబాయ్ ముందు డ్యామ్ దగ్గరికి వచ్చినాం. ఇది మేము బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు డ్యామ్ ఉన్నది. సో మేమైతే ఆల్రెడీ మా గాలాలు, సో చేపలు పట్టడానికి ఇప్పుడైతే అంతా ప్రిపరేషన్ చేస్తాను. చలో. వస్తుంది కూడా, అది దారుణంగా ఉంటుంది. మళ్ళీ బిడ్డ కండ వీక్కరావాలి, మళ్ళీ దూరం ఉండాలి మీరు.
బట్ అది యాక్చువల్గా ఇది మనం ఇలా పెండు కూడా ఇగ్గుడు పెండు ఉంటుంది యాక్చువల్గా, అంటే దారంతో కట్టి మనకి ఎంత లెంత్ కావాలి, లోతు కానీ తక్కువ కానీ ఎక్కువ కానీ సెట్ చేసడానికి. సో మనకి ఇప్పుడు టైం లేదు ఫ్రెండ్స్, సో దారం కూడా లేదు. సో మనం ఏదైతుందో న్యాచురల్ చేసేద్దాం. నేనైతే ఎర్ర కూర్చున్న అంత లోతా ఫస్ట్. ఫ్రెండ్స్ ఇది ఎర్ర, నేను ఎట్లా చేస్తున్నావు చూడండి. యాక్చువల్గా చిన్న చేపలకు ఇంత పెద్ద కాలం కష్టం, బట్ ఇక్కడ అవే ఉన్నాయి. సో నేనైతే అప్పుడు వేసిన ఇప్పటి వరకు అయితే అసలు ముట్టుకుంటలేవు. ఆల్రెడీ బాబాయ్ అయితే ఒకటి పట్టేసిండు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసిరు కదా రఘుపిల్ల, అది నాదైతే ఇప్పటి వరకు ఇక చూడు అసలు కొట్టలేదు. బాబాయ్ ఏమో చేసిండు అయితే గాలానికి. పేషెన్స్ పడతాయి, అందరికి పడతాయి, డోంట్ వరీ. కూర మందం అయితే చేపలు పట్టాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే అది ఓపికతోటి కూడుకున్న పని. కొంచెం సిగ్నల్ అయితే వస్తానే ఫ్రెండ్స్ ఇప్పుడు. అసలు అది గెలుపుతలేదు, అందుకే కూర్చుంటాను ఇక. సక్సెస్ఫుల్లీ సెకండ్. మచ్చి రే మచ్చి, మరి ఒకసారి దిగో దీన్ని. डालो और एक थोड़ा तुम्हारे हाथ से वो डालो, एर्रा डालो. जय श्री राम. ఎవరు బాబు ఆన్సర్ ఇస్తాను వాళ్ళ ఎవరు మీది? పోజంపల్లి. పోజంపల్లి మేకలు మీయేనా? గోరు మేక మాయ అంతేనా? మేము ఏర్పడతాం సాయి మరి. మాది కిష్టంపేట. ఏంటి అది? సూపర్ టేస్ట్ ఉంటుంది పులుసు. షేక్ కావాలి ఇక, మొత్తం ఇవే పెట్టాం వాళ్ళు. జల్లా దీని పేరు. జల్లా కుస్తుంది కొద్దిగా దూరంగా ఉండ. సక్సెస్ఫుల్ గా ఉన్నది స్టార్ట్ అయింది, ఎర్రలు అయిపోయే టైంలో మూమెంట్ వచ్చింది. ఇది మీసం ఉంది ఏం బా? మీసం దాన్ని చూస్తే అండకనే గుద్ద చేసుకోవాలి. మా అక్కలు పని మీసాలు ఉన్నాయి బాబాయ్, మస్తు అక్కలు పని చేయకపోవాలి. సూపర్ ఉంటుంది టేస్ట్. సో మనం మానేర్ల అంటే ఫెసిలిటీ వాటర్ లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా వాటర్ కావాలంటే సెల్ మీద ఉడకాలి. సెల్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ పక్కన అటు మానేరు పోతుంది కదా, మానేరు పక్కన మనం ఇట్లా తోడుకుంటే ఇందుకు వాటర్ వస్తాయి అన్నమాట. సెల్ మీద తోడదాం. వెళ్ళి ఇసుక అంతా మంచిగా కొంచెం లోతు దాకా తోడితే నీళ్ళు వచ్చేదాకా
మొత్తం ఇదంతా ఉసుకే ఫిల్టరైజేషన్ చేసి క్లీన్గా చేసుకొని కొంచెం దూరం తీసుకొని ఈ నీళ్ళు మొత్తం తేటగా అయ్యేదాకా మనం ఏం చేయాలంటే ఈ మురుకు నీళ్ళు అన్నిటినీ అటు బయటికి చల్లాలి ఇట్లా. సో ఇప్పుడు మీరు ఇదైతే మొత్తం ప్యూరిఫైర్ అయిపోయినాయి వాటర్ చూడండి. థర్డ్ టైంకు క్లీన్గా వాటర్ నీట్గా అయిపోయినాయి. సో ఇవి మనం ఇప్పుడు తాగొచ్చు డైరెక్ట్గా. సో వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకుంటాను. మీరు కింద చూసినట్టయితే ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. ముచ్చుకొని నేనైతే ఇంకా తాగుతాను, అంటే ఏం లేకుండా, నేను ఏ టెన్షన్ లేకుండా తాగుతాను. ఎందుకంటే అంత ప్యూరిటీ ఉంటాయి 100% నాకు తెలుసు వాటి.